బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, తులసి కోట, తులసి ఈ మొక్క అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో చాలా మట్టుకు ఉంటుందని చెప్పొచ్చు. తులసి మొక్కకి అంటే తులసి కోటకి ఆడవాళ్ళే పూజ చేయాలా, లేకపోతే మగవారు కూడా చేయొచ్చా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు తులసి కోట పూజ అనేటువంటిది ఖచ్చితంగా స్త్రీలు చేసుకునే పూజనే. ఎందుకంటే పూర్వం నుండి కూడా ఏ పూజా కార్యక్రమాలైనా మగవారికి అవకాశం ఉంటుంది, మగవారు మాత్రమే చేయాల్సి వస్తుంది. శాస్త్రాల ప్రకారము కొన్ని పూజలను మహిళలకు కూడా చేసుకోవడం విశేషము. అలాంటి దానిలో ముఖ్యమైనది తులసి కోట పూజ. ఎందుకంటే ఈ తులసి అంటే సాక్షాత్ శ్రీ మహావిష్ణు స్వరూపమైనటువంటి లక్ష్మీదేవియే కాబట్టి ఈ యొక్క పూజా కార్యక్రమాలు స్త్రీలు చేసుకోవడమే అత్యంత అద్భుతమైన విషయము. దాని ద్వారా కూడా చాలా ఫలితాలు కూడా లభిస్తాయి. ఈ యొక్క పూజా కార్యక్రమాలు ఉదయాన్నే లేచి మరి స్త్రీలు తలార స్నానం చేసుకున్న తర్వాతనే తులసి కోటను పూజించుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యమైన విషయము. ఇది అందరూ కూడా పరిగణించుకోవాల్సిన విషయము. గురుగారు, ఇందాక మీరు చెప్పారు అంటే లేవంగానే నిద్ర లేచిన వెంటనే తులసి కోటకి పూజ చేయాలి అనేది. చాలా మంది కూడా ఇంట్లో పూజ చేశాక తులసి కోటకి చేయటం ఇలా చేస్తూ ఉంటారు. అలా చేయొచ్చు అంటారా? అంటే పూజా కార్యక్రమాలు అనేటువంటివి చాలా ముఖ్యంగా మనం పరిగణించుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉంటే, ముందుగా స్త్రీలు ఉదయాన్నే లేచి స్నానం చేసుకున్న తర్వాత పూజా గదిని శుభ్రం చేసుకున్న తర్వాత తులసి కోట దగ్గరికి వెళ్ళి తులసి కోటలో పూజ చేసుకొని అక్కడ దీపం పెట్టుకున్న తర్వాత మనం పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది టైం సరిపోక పూజా కార్యక్రమాలు కూడా ఎవరు కూడా భక్తి శ్రద్ధలతో ఈ రోజులలో చేయట్లేదు. ఎందుకంటే ఏదో మొక్కినమా అంటే మొక్కినమని, లేదా అంటే ఏదో దేవుని చూసినామంటే చూసినామని చూసి వెళ్ళిపోతున్నారు. అలాంటి పరిచయాలు మనము దేవుడికి మనం చేసుకోవడం వలన మన కుటుంబాలకు కూడా అలాంటివి చెడు ప్రభావాలను చూపిస్తాయి. మనం నడిచే దారి బాగుంటేనే మన పిల్లలు కూడా దాంట్లో నడవడం జరుగుతుంది. ఎందుకంటే మనము ఏదైతే పూజా కార్యక్రమాలు చేస్తామో ఆ యొక్క పూజా కార్యక్రమాలు మన పిల్లలకు కానీ మన పెద్దలకు కానీ అందరూ బాగుండే విధంగా మనం చేసుకోవాలి. కాబట్టి ముందుగా ఏదైనా కూడా మనము సమయానుకూలంగా పూజా కార్యక్రమాలు చేసుకోవడం అనేటువంటిది చాలా శ్రేయస్కరం. గురుగారు, అసలు తులసి కోటకి ఏ సమయంలో దీపారాధన చేయాలి అంటారు? ముఖ్యంగా తులసి కోటను పూజించే కార్యక్రమాలు ఉదయాన్నే సూర్యుడు రాకముందుకు కానీ, లేదంటే సాయంకాలము సంధ్యాకాలంలో కానీ పూజా కార్యక్రమాలు చేసుకోవాలి. మరి పూజా కార్యక్రమాలు అన్నటువంటివి చాలా ముఖ్యము. ప్రతి ఒక్క జీవన విధానంలో ప్రతి ఒక్క మనిషికి ఉండేటువంటి ముఖ్యమైన అస్త్రాలు ఏమైనా ఉన్నాయంటే పూజల రూపంలోనే మనకు వచ్చే శక్తి ప్రభావాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఉదయాన్నే చేయడం అనేటువంటిది చాలా శ్రేయస్కరం. బ్రహ్మ ముహూర్తంలో తులసి కోటను పూజించుకోవడం అనేటువంటిది మనకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు, అలాగే మాంగళ్యము, దాంపత్యం కూడా బాగుంటుంది. సాయంకాలం కూడా చేసుకునే విధానంలో మనకు కొన్ని మంచి ఫలితాలే వస్తాయని చెప్పుకోవచ్చు. గురుగారు, చాలా మట్టుకు అందరి ఇళ్లలో తులసి కోట ఉంటుంది, మనందరికి కూడా తెలిసిందే. అయితే తులసి ఆకుల మీద లేకపోతే చెట్ల మీద పసుపు కుంకాలు వేయటం ఇలాంటివి వేస్తూ ఉంటారు. అలా వేయచ్చు అంటారు అసలు? అంటే ముఖ్యంగా తులసి కోటను మనము అమ్మవారి స్వరూపంగా కొలిచినప్పుడు మనము అమ్మవారి విగ్రహాలపైన మనం ఏ విధంగా అయితే పసుపు కుంకుమలో వేయమో, పాదాల వద్ద ఎలాగో వేస్తామో, అలాగే తులసి కోటను కూడా మనము ఆ యొక్క చెట్టుకు సమర్పించేటువంటి ఏ యొక్క వస్తువైనా కూడా తులసి కోట దగ్గర పెట్టి మనం పూజ చేసుకోవడము అనేటువంటిది చాలా మంచిది. ఎందుకంటే పసుపు కుంకుమ అనేటువంటివి ఎవరిపైన ఇప్పుడు మనం తినే ఒక ఆహారం మన మీద మనం వేసుకోలేము. అలాగే మనం ముందు పెట్టుకొని మనం దాన్ని పద్ధతిగా తినడం జరుగుతుంది. అలాగే ఏది కూడా మనము పద్ధతి ప్రకారంగా చేసుకుంటే అలాగే ఫలితాలు కూడా మనకు పద్ధతి ప్రకారంగానే వస్తాయి. తులసి కోటను అసలు ఏ దిక్కున పెట్టాలి అంటారు గురుగారు? అంటే మనకు ఇంట్లో ఉన్న ఆ యొక్క ప్లేస్ను బట్టి మనము పెట్టుకోవడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా అసలు తులసి కోటను ఎక్కడ పెట్టాలి? తూర్పు దిక్కున కానీ పెట్టుకోవచ్చు, ఉత్తరం దిక్కులో కానీ పెట్టుకోవచ్చు, దక్షిణం దిక్కులో కానీ పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనకు ఇంటికి పెరటి మార్గంలో మనం తులసి కోటను పెట్టి పూజించుకోవడం అనేటువంటిది చాలా మంచిది. ముఖ్యంగా తులసి కోటను చాలామంది ఇంటి ముందు పెట్టుకుంటారు. ఆ పెట్టుకోవడం వలన మనకు ఆ తులసి నుండి మనకు పాజిటివ్ ఎనర్జిటీస్ అనేటువంటివి ఇంటి లోపలికి ప్రవేశిస్తాయి ఆ సూర్యరశ్మి వల్ల. తద్వారా మన ఇంటికి ఆరోగ్యాలకు కూడా చాలా బాగుంటుంది అనేటువంటిది మనకు మంచి విషయం అమ్మ.
For more videos like this, subscribe Big TV channel.